ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్ రాసాము. ఇప్పుడు ఇంగ్లీష్‌లో రాసాం కాబట్టి, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ అర్థం అవ్వకపోవడానికి ఏముంటుందండి? సింపుల్ భాషే ఉంటుంది కదా! సిట్ బిట్వీన్ అని, ఇమ్మీడియేట్ నైబర్ అని, సెకండ్ టు ద రైట్ అని, థర్డ్ టు ద లెఫ్ట్ అని ఇలాగే ఉంటాయి కదా! ఫర్ సపోజ్ మీరు తెలుగులో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఎక్కడో చోట ఈ తెలుగు పజిల్స్ అనేవి మీకు కనిపించాయి. నేను ఇంతవరకు తెలుగు పజిల్స్ అనేది చూడలేదు. ఒకవేళ మీకు కనిపించిందనుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు సోర్సెస్ అనేవి? సో, ఎక్కువ ఏ సోర్సెస్ ఉండింది? ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అవ్వాలా అన్న విషయాన్ని అస్సలు ఆలోచించొద్దు. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్ రాసాము. ఇప్పుడు ఇంగ్లీష్‌లో రాసాం కాబట్టి, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ అర్థం అవ్వకపోవడానికి ఏముంటుందండి? సింపుల్ భాషే ఉంటుంది కదా! సిట్ బిట్వీన్ అని, ఇమ్మీడియేట్ నైబర్ అని, సెకండ్ టు ద రైట్ అని, థర్డ్ టు ద లెఫ్ట్ అని ఇలాగే ఉంటాయి కదా! ఫర్ సపోజ్ మీరు తెలుగులో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. ఎక్కడో చోట ఈ తెలుగు పజిల్స్ అనేవి మీకు కనిపించాయి. నేను ఇంతవరకు తెలుగు పజిల్స్ అనేది చూడలేదు. ఒకవేళ మీకు కనిపించిందనుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు సోర్సెస్ అనేవి? సో, ఎక్కువ ఏ సోర్సెస్ ఉండింది? ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అవ్వాలా అన్న విషయాన్ని అస్సలు ఆలోచించొద్దు.